ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము ఆయన మందిరంలోని దేవుని మీకు కలుగును గాక. ఉదయకాల వాక్య ధ్యానము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనమును ధ్యానం చేసుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషం చేత ఆయన హర్షించును. ప్రవక్త తన దర్శనమును బట్టి ప్రవచనమును జెఫన్యా ప్రవక్త దేవుడు ఇశ్రాయేలు, యెరూషలేము, యూదా వారి మధ్య ఉన్నాడని, ఆయన ఎటువంటి వాడు, ఆయన శక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన రక్షించువాడు. కాబట్టి ఆయన శక్తిని మనం ఆధారం చేసుకొని ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయన మన యందు సంతోషించి ఆనందించి తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షిస్తాడు అంట. మన జీవితంలో దేవుడు చేసిన మేలులను పొందుకొని సంతోషించే జీవితం మాత్రమే కాక, దేవుడు ద్వారా మనం పొందిన ప్రతి మేలును బట్టి ఆనందిస్తూ దేవుని సంతోషింపచేసే జీవితము మనకు కావాలి. ఆయన ప్రసన్నుడగు జీవితం మనకు కావాలి. మన యందు తనకున్న ప్రేమ చేత హర్షించే జీవితమును, విశ్వాస జీవితమును, దేవుని ఆశ్రయించే జీవితం, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితమును మనం జీవించినప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది, నీవు దేవుని మహిమ చూస్తావు. ఎందుకనగా ఆయన శక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన రక్షించువాడు, ఆయన మనతో కూడా ఉండేవాడు, తాను ఏర్పరచుకున్న వారితో కూడా, తన యందు విశ్వాసం ఉంచిన వారితో కూడా తన సన్నిధిని ఉంచువాడు. దానిని ఎరిగి మనము దేవుడైన యెహోవా చదివిన లేఖన భాగంలో ఆయన శక్తిమంతుడు, ఆయన మేము రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించినట్లుగా నీవు జీవించాలి, ఆయన హర్షించినట్లుగా నీవు జీవించాలి. కాబట్టి దేవుని వాక్యంలో ప్రతినిత్యము దేవుణ్ణి స్తుతించేవారు ఎవరి యందు ఆయన ఆనందిస్తాడంట అంటే, కీర్తనల గ్రంథము 143వ అధ్యాయములో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కీర్తనల గ్రంథము 143వ అధ్యాయము 10వ వచనం, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక అని హృదయమందు నిశ్చయించుకొని ఆయన ఆశ్రయించు. అంత మాత్రమే కాక కీర్తనల గ్రంథం 146వ అధ్యాయంలో 11వ వచనంలో, 147వ అధ్యాయం 11వ వచనంలో, తన యందు భయభక్తులు గల వారి యందును తన కృప కొరకు కనిపెట్టి వారి యందును యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. తన యందు భయభక్తులు, ఆయన శక్తిమంతుడు, ఆయన రక్షించువాడు, ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన నామం నమ్ముకున్న వారికి, ఆయన నామమును విశ్వాసం ఉంచిన వారిని ఆయన విడువక వదలక ఎడబాయక నిత్యము కృపచూపువాడు అని నీవు నమ్మి ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించినప్పుడు ఆయన నీ యందు ఆనందించి నీ విశ్వాస జీవితం ద్వారా, నీవు ఆయన్ని ఆశ్రయించిన విధానం ద్వారా, ఆయన శక్తిని ఆశ్రయించి జీవించు జీవన విధానము ద్వారా ఆయన నీ యందు ఆనందించి హర్షించి ఆయన మన యందు ప్రసన్నుడవుతాడని దినవృత్తాంతం గ్రంథంలో రాయబడి, 2వ దినవృత్తాంతంలో 32వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 30వ అధ్యాయంలో 8-9 వచనాల్లో, మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి
ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయన్ను సేవించుడి. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడల చెర తీసుకొని పోయిన వారి కనికరమ పుట్టును. వారు ఈ దేశంలోకి తిరిగి వచ్చేదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గల దేవుడు కనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును అంటున్నాడు. ఆయన మన యందు ప్రసన్నుడు అవుటకు ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు తిరుగుట అంటే ఆయన ప్రతినిత్యము ఆశ్రయించేవారుగా, ఆయన నమ్ముకొని ప్రతి విషయంలో ఆయన ఆశ్రయించి మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటకు ఆయన వాక్యమును ధ్యానించి ఆయన వాక్యము ద్వారా ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆ వాక్యానుసారం మనం జీవించటానికి ఆ వాక్యమును హత్తుకొని జీవమును కోరుకొని మనం జీవించినప్పుడు ఆయన మనయందు సంతోషిస్తాడు, మనయందు ఆనందిస్తాడు, మనయందు హర్షిస్తాడు, మనయందు ప్రసన్నుడు. కాబట్టి ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక చక్కని మాట వ్రాయబడి ఉన్న ద్వితీయోపదేశ కాండము 29-30 అధ్యాయంలో ఎప్పుడైతే మనం ఆయన వైపు తిరుగుతామో 8-9 వచనాలు, నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని, ద్వితీయోపదేశ కాండం 30 అధ్యాయం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలంటే గైకొనుచుందువు, మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, భూపంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నేను వర్ధిల్ల చేస్తాను. ఆయన ఆనందించాడంటే నీ జీవితం ద్వారా నేను వర్ధిల్ల చేస్తాను. ఆయన హర్షించాడంటే నీ జీవితం ద్వారా నిన్ను రక్షిస్తాడు. ఆయన నీ విశ్వాస జీవితం చూచి ప్రసన్నుడవుగాడంటే ఆయన నిన్ను కాపాడుతాడు, సంరక్షిస్తాడు, పోషిస్తాడు. కాబట్టి వర్ధిల్ల చేస్తాడు. అంత మాత్రమే కాక నీ పూర్ణ హృదయముతోనూ నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు నీవు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరులందు ఆనందించినట్టు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపునకు మళ్ళుతాడు. నీకు మేలు చేయుటకు ఆనందిస్తాడు. కాబట్టి మన దైనందిన విశ్వాస జీవితములో ఆయన శక్తిని ఆధారం చేసుకొని, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని, నీ అధికారం అంతా, నీ జీవితం యొక్క అధికారం అంతా ఆయనకు అప్పగించి, నీ మార్గమును ఆయనకు అప్పగించినప్పుడు, ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయన నమ్ముకున్నప్పుడు, ప్రార్థనాపూర్వకంగా ఆయన మందిరంలోకి ప్రవేశించి ప్రతిదినము నీవు ఆయనకు ప్రార్థించి విన్నపం చేసి మొర్రపెట్టి ఆయన తప్ప ఎవరిని ఆశ్రయించకుండా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా అని మనం ప్రార్థించి మొర్రపెట్టినప్పుడు, ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయన మాట విన్నప్పుడు, ఆయన నీ జీవితం ద్వారా నీ యందు సంతోషించి ఆనందించి ప్రసన్నుడగి అయి హర్షించినట్లుగా నీవు జీవించినప్పుడు, నీ వైపు తిరిగి నీకు మేలు చేయుటకు నీ అందు ఆనందించి ప్రతినిత్యము నిన్ను ఆయన మేలుతో తృప్తిపరచు దేవుడని దేవుని వాక్యంలో రాయబడి శోధనలు తప్పిస్తాడు, కాపాడుతాడు, వాది క్రియలను లయపరిచినట్లుగా నీ విశ్వాసం వృద్ధి పొందిస్తాడు, ప్రార్థన శక్తి నీకు అనుగ్రహిస్తాడు. ఆయన వాక్యమును ధ్యానించినప్పుడు వాక్య ధ్యానము చాలా ప్రాముఖ్యం. ఆ వాక్య ధ్యానంతో కూడిన ప్రార్థన నువ్వు చేయొచ్చు. ఆయన నామమును మహిమపరిచినప్పుడు ఆయన కృప కొరకు కనిపెట్టువారు ఆయన ఆనందించేవాడై ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, వేదాక్షిణ్యపురుడు, కరుణాకటాక్షం గలవాడు, క్షమించుటకు ఎల్లప్పుడూ సిద్ధమైన మనసు కలవాడు దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం ఆయన మన యందు ఆనందించే జీవితం మనం జీవించి ఆయన హర్షించినట్లుగా నీ విశ్వాస జీవితం ద్వారా ఆయన ఆశ్రయించే విధానం బట్టి ప్రసన్నుడగినట్లుగా ఆయన ఎందు భయభక్తులు కలిగి నీకు విడువక నీకు మేలు చేయునట్లు నీవు జీవించినప్పుడు ఆయన నీ యందు నీకు నిత్యము మేలు చేయువాడుగా, నీ ఆశను తృప్తిపరచువాడుగా, ఆయన నేను వారికి మేలు చేయటం మానక ఉన్నట్లు నా యందు భయభక్తులు పుట్టించదు, నన్ను విడవకుండునట్లు వారి హృదయం నా యందు భయభక్తులు పుట్టిస్తాను. ఎందుకనగా ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 41వ వచనంలో వారికి మేలు చేయుటకు వారి యందు నేను ఆనందిస్తూ ఉన్నాను, వారి నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను, వారి పూర్ణ హృదయంతో నా వైపు మళ్ళినప్పుడు
హృదయంతో పూర్ణాత్మతో నన్ను ఆరాధించినప్పుడు నేను మేలు చేయుటకు వారైంది ఆనందిస్తున్నా. ఆ ఆనందము, సంతోషం, దేవుని సంతోషపరిచే విశ్వాస జీవితం మనకు అవసరం. దేవుడు ఉదయకాల సమయంలో అది కేవలం ప్రార్థనాపూర్వకంగా ఆయన నామమును మహిమపరచడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఆయన మందిరములకు వచ్చి ఆయన అనుగ్రహించిన ప్రార్థనా సమయంలో ఆయన స్తుతించి గణపరిచి కొనియాడి ఆయన నామమును మహిమపరిచినప్పుడే ఆయన మన యందు ఆనందించి ఆయన మనకు మేలు చేయుటకు ఆనందించేవాడుగా ఉన్నట్లు దేవుని కృప మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రభువానికి స్తోత్రాలు. దయగల మా తండ్రి, మహోన్నతుడు, అవును తండ్రి, నీవు ఇచ్చిన వాక్యము గొప్పది. నీవు శక్తిమంతుడవు, రక్షించువాడవు, కృప చూపువాడు, మా యందు ఆనందించేవాడు, వాత్సల్యత చూపువాడు. మేము నీ వైపు తిరిగినాడు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నేను సేవించడం, నీవు మేము మిమ్మలను విడవకుండానట్లు మీ మేలుతో మమ్మలను తృప్తిపరిచే దేవుడు అని, మేలు చేయుటకు మీరు ఆనందించే దేవుడు అయి ఉన్నారు మేము ఎరిగి మీ నామమును మహింపరిచినట్లుగా, స్తుతించినట్లుగా, సన్నిధించినట్లుగా, ప్రతినిత్యం మీ నామమును ఆశ్రయించి మీ నామమును భయభక్తులు కలిగి మిమ్ములను ప్రార్థించి ప్రభా దీవింపబడే భాగ్యం అందరికీ విడుదల వీక్షిస్తూ ప్రతి కుటుంబానికి దయచేయమని మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాతన ఆయన మీ అందు ఆనందించి మేలు చేయుటకు ఆనందించు జీవితమును పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి సహాయం చేసి మిమ్మలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.